హలో ట్రేడర్స్, డూ కామెంట్. మీలో ఎంతమంది మనం నిన్న అనుకున్న ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేశారు? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, అనుకున్న ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ డిసిప్లిన్‌లో భాగం అనమాట. అంటే మనం డిసిప్లిన్ ట్రేడింగ్ అంటూ ఉంటాం కదా! సో, డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే సెపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా కాదు. సో, మనం ఏదైతే ప్లాన్ అనుకుంటామో అదే ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ డిసిప్లిన్ ట్రేడింగ్. మనం అనుకున్న ప్లాన్ ఒకటి రేపు మార్కెట్‌లో ఇంకోలా జరుగుతుందంటే మనకు అవకాశం రాదు. సో, అవకాశం రాదు. మనకు ఆపర్చునిటీ ట్రేడ్ చేసే ఆపర్చునిటీ లేదంటే, సో, ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తాం కదా! ఆ ఆపర్చునిటీ కోసం. సో, ఆ వెయిట్ చేసే టైంలో మనం రాంగ్ ట్రేడ్స్ చేయకుండా ఉంటాం. సో, అలాంటప్పుడు మనం క్యాపిటల్ లూజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. సో, ఇది కూడా పార్ట్ ఆఫ్ డిసిప్లిన్ ట్రేడింగ్. ఇలా మనం అనుకున్న ప్లాన్ కోసం వెయిట్ చేయడం వల్ల కొన్ని ఎస్ఎల్స్ తగ్గుతాయి. అండ్ మనకొచ్చే ట్రేడ్స్ విన్నింగ్ రేషియో అన్నది, ఆ విన్నింగ్ ప్రాబబిలిటీ అన్నది కూడా పెరుగుతుంది. సో, నిన్నటి అనాలిసిస్‌లో మనమేమనుకున్నాం, ఇదొక సప్లై ఏరియా ఉంది ఇక్కడ. ఈ సప్లై బ్రేక్ అయ్యి పైన క్యాండిల్ క్లోజ్ అయితే మనం బుల్లిష్‌గా ఉందాం అన్నది ఒక ప్లాన్. సో, ఇవాళ ఈ ట్రేడ్ ఆపర్చునిటీ ఎంతమంది క్యాపిటలైజ్ చేసుకోగలిగారు చెప్పండి? సో, ఇదే కదా మనం అనుకున్న సప్లైని బ్రేక్ చేసింది అండ్ రీటెస్ట్ తర్వాత బూమ్. ఖచ్చితంగా మన ఏరియాని రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రైస్ వెళ్ళిందనమాట. సో, చెప్పండి, ఈ మూవ్‌ని మీరు ఎంతమంది క్యాప్చర్ చేశారు? అండ్ మన అనాలిసిస్ ప్రకారం ఎంతమంది ట్రేడ్ చేశారు? సో, ఈ మూవ్ సరిపోతుంది కదా మనం ఇంట్రాడేలో ప్రాఫిటబుల్‌గా ఉండటానికి. సో, పెద్ద మూవే వచ్చింది అండ్ లైవ్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ అరౌండ్ ఈ ఏరియాలో చిన్న సప్లై ఉందని ఈ లైన్ మనం లైవ్‌లో పెట్టుకున్నాం. ఇక్కడ చిన్న హడల్ ఉంది. మేబీ ఇది సప్లై లాగా యాక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ మన బుల్లిష్ పొజిషన్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. సో, ప్రైస్ ఇక్కడిక్కడే కొద్దిసేపు సస్టైన్ అయిన తర్వాత మెల్లగా డ్రాప్ అయింది. స్టిల్ మార్కెట్‌లో బుల్లిష్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. సో, లైవ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. గో అండ్ సబ్స్క్రైబ్. రేపటి విషయానికొస్తే, రేపు ప్రైస్ ఒకవేళ ఫ్లాట్‌గా కానీ కొంచెం గ్యాప్ డౌన్ అయినా సరే ఇదే ఏరియా మనకి డిమాండ్ లాగా వర్క్ అవ్వచ్చు. ఈ ఏరియాలో ప్రైస్ ఎట్లా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి మనం రేపు బుల్లిష్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. స్టిల్ ఒకవేళ కొంచెం బ్రేక్ అయినా సరే, ఈ ఏరియా కొంచెం బ్రేక్ అయ్యి కిందకి వచ్చినా సరే, ఈ ఏరియా ఇక్కడ గ్యాప్ ఉంది కదా, మేబీ ఈ గ్యాప్ కూడా కొంచెం డిమాండ్ లాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇది రేపు మనం లైవ్‌లో అబ్జర్వ్ చేద్దాం. అండ్ అలాగే ఒకవేళ ఇక్కడ సప్లై ఉంది కదా, ఇది ఈరోజు మనం లైవ్‌లో పెట్టుకున్నాం ఈ సప్లై లెవెల్. స్టిల్ ఇది సప్లై లెవెలే, బట్ ఆల్రెడీ ఇది టెస్ట్ అయిపోయింది. సో, మనకి ఫస్ట్ టైం టెస్ట్ అయింది అండ్ సెకండ్ టైం కూడా టెస్ట్ అయింది. మేబీ రేపు ఇక్కడ ప్రైస్ అంత సప్లై లాగా అంటే స్ట్రాంగ్‌గా యాక్ట్ చేయకపోవచ్చు. మేబీ చూద్దాం, ఒకవేళ స్టిల్ దీన్ని రెస్పెక్ట్ చేస్తే మనం సప్లై లాగా కన్సిడర్ చేద్దాం. లేదంటే పైన ఒక మేజర్ సప్లై ఉంది, ఈ సప్లై మీద మనం ఫోకస్ చేద్దాం. ఒకవేళ ప్రైస్ డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ గానీ అయ్యి ఈ డిమాండ్‌లో మనకి ఏదైనా అవకాశం వస్తే ఈ సప్లై గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇది ఆల్రెడీ 2 టైమ్స్ టెస్ట్ అయిపోయింది కాబట్టి నేరుగా మనం పైన ఉన్న మేజర్ సప్లై కోసమే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ దాకా మన బుల్లిష్ వ్యూ అన్నది ఉంటుంది. లేదు ప్రైస్ డైరెక్ట్‌గా గ్యాప్ అప్ అయిందంటే ఇక్కడ ఏం చేస్తుంది ప్రైస్ అన్న దాన్ని బేస్ చేసుకొని మనం బేరిష్ ఆర్ అంటే ఫర్దర్‌గా ఎట్లా ప్లాన్ చేయాలనేది మనం లైవ్ ఛానల్‌లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే ప్రైస్ ఇక్కడ సప్లై ఉంది, ఇక్కడ డిమాండ్ ఉంది, పైన ఇంకో మేజర్ సప్లై ఉంది. వీటి మధ్యనే రేపు గేమ్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఒకవేళ కంప్లీట్‌గా గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఈ ఏరియా కింద కానీ ప్రైస్ ఈ ఏరియా అంటే నిన్నటి క్లోజింగ్ కంటే కింద ప్రైస్ వచ్చేసిందంటే మాత్రం కొంచెం బేరిష్‌గా ఉందాం. అది రేపు ఎక్కడ ఎంతవరకు ఏంటన్నది రేపు లైవ్‌లో మనం చూద్దాం. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ప్రైస్ ఒకవేళ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే, పెద్ద గ్యాప్ అప్ అయితే పైన సప్లై ఉంది, పెద్ద గ్యాప్ డౌన్ అయితే కింద డిమాండ్ ఉంది. ఒకవేళ ప్రైస్ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే దీని మీద మనం బుల్లిష్‌గా ఉంటాం. లేదు ఈ డిమాండ్ ట్రిగ్గర్ అయితే మనం బుల్లిష్‌గా ఉంటాం. సో, ఇంకేదైనా లెవెల్స్‌లో అప్డేట్స్ కానీ ఏదైనా పోస్ట్ మార్కెట్ అప్డేట్స్ ఏదైనా ఉన్నా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ లెవెల్స్‌లో ఏదైనా అప్డేషన్ ఉన్నా మనం టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. సో, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో, ఈ నిఫ్టీ రేపటి కోసం అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే అనాలిసిస్ అర్థం కాకపోయినా, ఒకవేళ ఏదైనా ప్రైస్‌కి సంబంధించి ప్రైస్ మూవ్‌మెంట్స్, ప్రైస్ యాక్షన్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యాజ్ యూజువల్‌గా లైవ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. గో అండ్ సబ్స్క్రైబ్. చలో ట్రేడర్స్, రేపు లైవ్‌లో కలుద్దాం. బాయ్.